ఎవలెన్ని చెప్పినా ఎంత బద్నాం చేసి బట్టగాల్చి మీదేసినా మా షెయి పార్టీ చేతుల్నే మళ్ళా పవర్ అని ఓ దిక్కు స్పీచ్లు దంచుకుంటేనే ఇంకో దిక్కు ప్రతిపక్షం లీడర్లు పబ్లిక్లకు వస్తే పర్షాన్ అయితుర్రు పవర్లున్న పాటోళ్ళు. కిలోమీటర్లు ర్యాలీలు తీసి భారీ బహిరంగ సభలు కూడా కాదు మళ్ళా ఉట్టిగా పార్టీ లీడర్లం టిమ్స్ దాకా పోయొస్తామంటే కూడా ఇగో ఇట్లా హౌస్ అరెస్ట్లు చేయబట్టిరు చూడుండ్రి. బయటికొచ్చి బాజాప్తా సర్కార్ మీద కొట్లాడి పనితనాన్ని ప్రశ్నిస్తేనే కాదు, బయటికి రాకముందే అంగేసుకొని ఆకిలి కూడా దాటకముందే హౌస్ అరెస్టులనంటే ఏం చెప్పుడిగా ఏం కథ. సనత్ నగర్ టిమ్స్ దవాఖానకు పోతామని బీఆర్ఎస్ పిలిపించింది కదా, కార్ పార్టీ లీడర్లు ఎవరింటికి వాళ్ళ కార్లలో చాలేదాము అనుకోగానే పోలీసులు హౌస్ అరెస్ట్ అనుకుంటే రప్పున రంగంలో దిగారు. మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని ఇట్లా అందరి ఇంటికాడికి వచ్చి ఎవ్వరు గల్మ దాటకుండా గట్టి కావాలి కాసిరు. మీరు పోవద్దు సార్ అనుకుంటా హరీష్ రావుకి పోలీసులు అడ్డం చెప్పిన ఆగకుండా ఆకిట్లకు వచ్చి కారెక్కి కాదు. ఇప్పుడు ఏమైతుంది దవాఖానా పోతే ఎందుకు ఆపుతురు అనుకుంటా కాకిలతో గట్టిగానే కయ్యం పెట్టుకున్నాడు హరీష్ రావు. నేను ఏమంటున్నాను భాయ్ సాబ్, నీకు హాస్పిటల్ పోవద్దు, ఓకే నా ఎంబడి రా పెళ్లికి తీసుకుపోను. హాస్పిటల్కి వద్దాను కదా, పెళ్లికి పోవడానికి నీకేం వచ్చింది? నా ఎంబడి రా, నేను హాస్పిటల్ పోతే ఆపు, నన్ను పెళ్లికి పోతా పోయి పెళ్లికి పోవడానికి నా ఎంబడ కూర్చో, నా ఎంబడ కూర్చో. దవాఖాన పోతే మీకు భయం అయింది మీ గవర్నమెంట్ కు, రేవంత్ రెడ్డికి. దవాఖాన పోను, బండ్లో కూర్చో. ఆడికి పోతే దవాఖానలు అంతా డొల్లతనం బయటపడుతుంది, వీళ్ళ లంగతనం అంతా బయటపడుతుంది అని పోనిస్తలేరు. పోని మరి దవాఖాన పోను, భవన్ పోతా, తెలంగాణ భవన్ పోయి. టిమ్స్ కట్టింది నేనే అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు కదా, మరి పోయి చూసి వస్తానంటే హౌస్ అరెస్టులు ఎందుకు, అంత భయం ఎందుకు? ఏడ సర్కార్ పనితనం పబ్లిక్ తెలిసిపోతుందో, ఏ తీర్లు అబద్ధాలు చెప్తున్నారో బయటపడిపోతుందో అని ఇదంతా అని అనుకుంటూ అరుచుకున్నాడు హరీష్ రావు. కదిలి బయటికి రాకుండా పోలీసులనే కావలి పెట్టి నిర్బంధాలతో నిజాలు తెలియకుండా ప్రతిపక్షాల కుతిక నొక్కాలని చూస్తారా అనుకుంటా ఫైర్ అయ్యిండు. ఆయన అంటే అన్నారంటారు కానీ ఇటుకా వేరిసి ఇగురంతో కట్టింది మేమే అని పబ్లిక్లో ప్రచారం చేసుకుంటున్న సీఎం సార్కు ప్రతిపక్షాలు వచ్చి మరి చూసిపోతామని అంటే ఇంత భయం ఎందుకు? దావకాలు అయితే లొల్లి చేయరు కదా, కట్టిన దాన్ని కూలగొడతామనలే కదా. కార్ పార్టీ కన్వాలు వేసుకొని అట్లా పోయి చూస్తామని అంటేనే కాలు బయట పెట్టనీయలేదంటే మీకు ఏ రేంజ్లో బుగులవుతుందో కుల్లా కళ్ళ గట్టినట్టు తెలిసిపోతుంది అనుకుంటా గుస్సా అవుతారు గులాబీ కార్యకర్తలు. మరి పంచాయతీ మీద పవర్లు ఉన్న పార్టీలు బయటకు వచ్చి ఆయన తన టిమ్స్లో కూడా చేతబడులు చేస్తారని ఇంటికానే ఆపిన మనకి ఇట్లా మాట్లాడతారేమో చూడాలిగా.